హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరియమ్స్ లోక్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పటినుంచో మన ఛానల్లో నర్సరీ వీడియో అనేది ఒకటి పోస్ట్ చేయాలని నాకు ఉండేదన్నమాట. బట్ ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట ఇది. అన్‌ప్లాన్డ్ అనుకోవచ్చు. ప్లాన్ ఏం చేసుకోలేదు. ఇట్లా నర్సరీ దగ్గరికి వెళ్ళాలి, వీడియో తీయాలి, పోస్ట్ చేయాలనేది ఏం లేదు. అన్ఎక్స్పెక్టెడ్‌గా అనమాట. మేము జేపీటీ వెళ్ళాల్సొచ్చింది జిగేపేట. అక్కడ మాకు ఈ నర్సరీ కనపడితే ఇట్లా చిన్న వీడియో అనేది తీసామనమాట. నర్సరీ వీడియోని ఎందుకు పోస్ట్ చేయాలనుకున్నానంటే, నర్సరీకి నాకు ఉన్న అవినాభావ సంబంధం అని అనుకోవచ్చు. నాకంత ఇష్టం. మెమోరీస్ ఉన్నాయి. బెస్ట్ బెస్ట్ మెమోరీస్ ఉన్నాయి. ఆహ్, మా ఫాదర్‌కి సంబంధించి. అందుకని నాకిష్టం అనమాట. ఈ నర్సరీలో లేని మొక్కంటూ ఏమీ లేదండి. నేను బయట నుండి చూసి గులాబీ మొక్కలు మాత్రమే ఉన్నాయనుకున్నా. కానీ లోపలికెళ్తే కొన్ని థౌసండ్స్ ఆఫ్ మొక్కలున్నాయి. గులాబీ, మందారం, చామంతి ఇట్లా రకరకాల పూల మొక్కలైతే ఉన్నాయి. తర్వాత ఇండోర్, ఔట్‌డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మనకి సిటీలో మాత్రమే దొరికే బోన్సాయి మొక్కలున్నాయి. ఎవెన్యూ ప్లాంట్స్ రోడ్డు పక్కన ఏస్తాం గదా! అవి, పండ్ల మొక్కలు అన్ని రకాలున్నాయండి. క్రోటన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ శ్రీగంధం మొక్కలున్నాయి. ఈ మొక్క పేరు హిపోర్బియా. ఇట్లాంటి మొక్కలు చాలానే ఉన్నాయన్నమాట అక్కడ. మంచి మైండ్ రిఫ్రెషింగ్ ఏంటంటే, నేనైతే మొక్కలేనే అంట. 100% ట్రూ ఇది. ఈ నర్సరీ వచ్చేసి జగ్గయ్యపేట, కోదాడ రోడ్‌లో బస్ డిపో ఎదురుగా ఉంటుందన్నమాట. ఇదేం మొక్క? హిప్పోర్బియా అంటారు. హిప్పోర్బియా అని. హిప్పోర్బియా. నా పేరు శ్రావణి అండి. మాది శ్రీ హనీ నర్సరీ అని చెప్పి జగ్గయ్యపేటలోనండి. ఆర్టీసీ డిపో ఆపోజిట్ కోదాడ రోడ్. మా దగ్గర అన్ని రకముల మొక్కలు ఉంటాయి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఎవెన్యూ మొక్కలు అన్నీ ఉంటాయి. అన్నీ 20 రూపీస్ నుంచి 1000 దాకా ఉంటుందండి. ఇండోర్ ప్లాంట్స్, ఔషధ మొక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించిన ఎరువులు, పాట్ సాయిల్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మీకు కావాల్సిన మొక్కలన్నీ మేము అందజేస్తాం అనమాట. బల్కుల్లో కూడా ఇస్తాం అన్నమాట. హిప్పోర్బియా ఇప్పుడు విన్నాను. నర్సరీ పేరు వచ్చేసి మీరు ఇందాక బోర్డు చూసారు కదా, శ్రీ హనీ నర్సరీ. గుర్తుపెట్టుకోండి. కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ బేసిస్ మీద కూడా మీకు కావాల్సిన మొక్కలు అయితే తెప్పించుకోవచ్చు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నారు. 20 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు మొక్కలు అనేది వీళ్ళు సేల్ చేస్తున్నారనమాట. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పారు అక్కడ. 20 బెంగళూరు రోజు. బెంగళూరు రోజు. అంటే ఈ పువ్వు పెద్దగా వస్తుందా అండి? పెద్దగా వస్తుంది. ఈ సైజ్ అవుతుందా? పెద్దగా పెద్ద సైజ్ అవుతుంది. ఇది కూడా అంతేనా? ఇది రేర్ కలర్ కదా? రేర్ కలర్. మా ఇంట్లో ఉండేది. అన్ని కలర్స్ ఉంటాయి. ఇదేం మొక్క? ఇండోర్ ప్లాంట్. ఇండోర్ అవుట్డోర్ రెండు పెట్టుకుంటాం. జస్ట్ అట్లా మొక్క అంటే. ఇది తీగ గులాబీ అంటారు కదా, క్రీపర్. తీగ కాదండి, కాశ్మీర్ గులాబీ వైట్. అది స్మెల్ వస్తుందా? స్మెల్ అనేది ఉండదు. ఓన్లీ ఫ్లవర్ మాత్రం ఎక్కువ పోస్తుంటాయి. కంటిన్యూ పోస్తుంది. ఫ్లవర్స్ మాత్రం ఇవన్నీ అవన్నీ శ్రీగంధం అండి. శ్రీగంధం, శాండిల్, వైట్ శాండిల్. ఇవి చిట్టి గులాబీ. ఇది ఎంత అండి మొక్క? 120 అండి. ఇది కూడా 120. ఏం చామంతులు. ఇది ఎంత పడుతుంది మొక్క? 50 రూపీస్. 50 రూపీస్. ఇవేమో పెద్దవి. ఇవన్నీ పెద్దవి. ఇవి పెద్దవి, అవి చిన్నవి. ఇవి చిన్నవా? ఇవి చిన్న పూలు అన్నమాట, మీడియం పూలు. ఎల్లో అని ఏమో పెద్ద పూలు. ఇవి 80 రూపీస్.
మందారం. ఈ మందారం మొక్కలు అయితే మందారాలండి ఇప్పుడు కంటిన్యూ వస్తుంది 365 రోజులు వైస్రాయ్ మందారం అని వైస్రాయ్ మందారం అంటారు. కంటిన్యూ వస్తాయి. 365 రోజులు పువ్వు వస్తుంది. ఇవేమో మల్లెలో రకాలు, ఈ బొండు మల్లె, అవి మామూలు తీగ మల్లె, బారు మల్లెలు, ఎర్రజాజి, అవన్నీ కనకాంబరాలు, సౌందర్య కనకాంబరాలు, అవన్నీ క్రేపర్స్ అన్నమాట. అవి నాటు మందారాలు. ఈ బేబీ మందారాలు, గులాబీ తీగలది. గులాబీ తీగ తీగ తీగ. అవి స్మెల్ వస్తాయి. ఇవేంటి ఎంత పెద్దగా ఉన్నాయి? అవి డాలియా అండి, సీజనల్. దాలియానా? డాలియా సీజనల్ ప్లాంట్ అన్నమాట. సీజనల్ మాత్రమే. అన్ని కలర్స్ ఉన్నాయా? అన్ని కలర్స్ ఉన్నాయి. మొక్కైనా సీడ్ ఉండదా దానికి? సీడేనండి, ఇది సీడ్ చేసుకోవటం. మొక్క మాత్రం మనకు పువ్వు ఉండదు, మార్చి వరకే పువ్వు ఉంటుంది, తర్వాత మొక్క ఉంటుంది. ఎంత పడుతుంది అది మొక్క? మనకి 70 రూపీస్. ఇవి ఇంకా పూల మొక్కలు అనమాట. నందివర్ధనం, విష్ణు చక్రాలు, గన్నేరు, నూరు వరాలు, ఇవన్నీ పూల మొక్కలు ఉంటాయి. కాగడామల్లి, నూరు వరహాలు ఇవి బాగున్నాయి. రౌండ్ ఉంది ఫ్లవర్. ఇవి ఏంటంటే హైబ్రిడ్. హైబ్రిడ్ ఇది. హైబ్రిడ్ రౌండ్ వచ్చింది ఫ్లవర్. ఈ బోన్సాయి ఎడిని ఏమంటారండి? బోన్సాయి. ముద్దవి అనమాట పూలు. డబల్ కలర్స్ వస్తాయి. అన్ని కలర్స్ ఉన్నాయి అందులో. అన్ని కలర్స్ ఉన్నాయి. అది ఎంత పడుతుందండి ప్లాంట్? ఇది 200 నుంచి ఉందండి, 1000 దాకా. అవన్నీ క్రోటన్స్. ఇండోర్ ప్లాంట్స్ అన్నట్ట? అవుట్డోర్? అవి అవుట్డోర్ అండి, మొత్తం అవుట్డోర్. ఇంకా పండ్ల మొక్కలు ఉన్నాయి. జామ, బత్తాయి, మామిడి, నేరేడు. జామ, బత్తాయి, మామిడి అన్నీ ఉంటాయి అన్నీ నర్సరీలో. ఉంటాయి. నిమ్మ. ఓ ఇంకా లోపలికి కూడా ఉందిగా. లోపలికి ఉంటుంది. ఇవేంటండి ఇవన్నీ కూడా? సెమీ ఇండోర్ అండి. సెమీ ఇండోర్. ఇవన్నీ సెమీ ఇండోర్ పెట్టుకోవచ్చు. వాటర్ ఇవ్వాలా వాటికి? తక్కువ తక్కువైన ఉండేది. ఇవైతే ఇండోర్. ఇవన్నీ ఇండోర్. వాటరింగ్ ఇవ్వాలా? 4 డేస్కి ఒకసారి ఇస్తే చాలు. ఇవన్నీ ఇండోర్. అదేంటి మీ దగ్గర? అవి వర్మీ కంపోస్ట్, కోకోపిట్. కోకోపిట్ కూడా ఉంటుందా? కోకోపిట్ ఉంటుంది, ఎన్పీకే ఉంటుంది, రోజ్ మిక్స్ ఉంటుంది. రోజు మెడిసిన్ అనమాట. అది రోజ్ మిక్స్ ఉంటుంది. ఇంకా పాట్స్ ఉంటాయి, ఇండోర్ పాట్స్ ఉంటాయి. అన్నీ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. అన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే మీ దగ్గర మొక్క తీసుకుంటే దానికి కావాల్సిన కంపోస్ట్ కానీ, ఉంటాయండి, కుండీలు కానీ అన్నీ ఉన్నాయి. కుండీలు కానీ, పాట్ మిక్స్, సాయిల్ కానీ అన్నీ ఉంటాయి. అన్నీ అవన్నీ ఎవెన్యూ ప్లాంట్స్ అనమాట, నీడనిచ్చేవి. ఇవి పెద్దవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ నీడనిచ్చేవి. నేచర్లకి అలా వేస్తారు కదా డివైడర్ల మీద. అవునవును. అలా ఫ్రూట్స్ మొక్కలు పెద్దవి ఉంటాయి. అవును. అన్ని రకాలు. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్. తమలపాకు, మనీ ప్లాంట్, ఇండోర్ మనీ ప్లాంట్లు ఇవన్నీ ఉంటాయి. నాకెళ్ళి తీసుకోండి. చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో. నేను డెప్త్కి తీయలేదు కానీ తైవాన్ జామ్ ఉంది, తర్వాత స్వీట్ లైమ్ ఉంది, ఇట్లా రకరకాలన్నమాట. ఇంట్లో వేసుకునే పండ్ల మొక్కలు అంటే వితిన్ 1 ఇయర్లోనే మనకు ఫ్రూటింగ్ వస్తుంది అనమాట. అట్లాంటి మొక్కలు ఉన్నాయి, హైబ్రిడ్ మొక్కలు. మీరు హ్యాపీగా టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే మీరు కుండీలో శంకు పూలని మీకు తెలిసే ఉంటుంది, చక్కగా బ్లూ కలర్లో ఉంటాయి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఈ ఫ్లవర్స్తో టీ పెట్టుకుంటే మీకు మైగ్రేన్ కంపల్సరీగా పోతుంది. ఇక్కడ మొక్క కొన్న తర్వాత మొక్కకు కావాల్సినవన్నీ ఉన్నాయి. వర్మి కంపోస్ట్ ఉంది, కుండీలు ఉన్నాయి, తర్వాత కోకోపీట్ ఉంది. కోకోపీట్ అంటే మీరు కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచుని ఇట్లా నలిపితే పౌడర్లా వస్తుంది కదా అది.
ఇట్లనే రకరకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ బోలెడన్ని ఉన్నాయండి. ఒకటి గాదు, 2 గాదు. అన్ని రకాలు ఇది ఉంది, ఇది లేదు. ఇన్ కేస్ మీకేదైనా మొక్క కావాల్సొస్తే అది లేదు అక్కడ ఆ నర్సరీలో అనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు తెప్పిచ్చిస్తారంట. ఇంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, లేకపోయినా మొక్కలు మాత్రం ఉండాలనేది నా ఫీలింగ్ అనమాట. మొక్కలైతే కంపల్సరీగా ఉండాలి. చెప్పాను గదా! వీడియో స్టార్టింగ్‌లో మైండ్‌కి మంచి రిఫ్రెషింగ్ ఏంటనంటే మొక్కలే. మంచి ఫ్లవరింగ్ ఇచ్చే మొక్కలు, తర్వాత ఫ్రూటింగ్ ఇచ్చే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, అవి మీరు జస్ట్ కుండీల్లోనైనా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ నర్సరీలో మనకి పొలాల్లో వేసుకునే మొక్కలున్నాయి. అంటే జామాయిలు గానీ, శ్రీగంధం మొక్కలు గానీ, ఇట్లాంటివి గూడా మీరు ఆర్డర్ బేసిస్ మీద తెప్పించుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్‌లో ఉన్నాయి. చూడాలనుకుంటే చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. వద్దా? ఓకే. ఆ, రెండే. రామని రానే ఎవరైతే పూలు నేను పెట్టుకోకపోయినా నాకు చెట్లు బాగా ఇష్టం. నాకు గూడా ఇంట్లో ఉండాలి మొక్కలు.